ఎప్పుడన్నా మచ్చ చేసుకునే పేరు వచ్చిందా? రాలేదు. ఈ రోజు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు పేద ప్రజల గురించి, కార్మికుల గురించి, చర్చల గురించి మాట్లాడింది ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. మన పేదల పార్టీ, కష్టజీవుల పార్టీ, కార్మికుల పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. మనం చాలా పోరాటాలు చేశాం. తెలంగాణ రైతాంగ పోరాటం చేశాం. 4,500 మంది కమ్యూనిస్టులను చంపిను. కానీ మన జడ్జలే మనకు పదవులున్నా పదవు లేకున్నా మన పోరాటం పేదల దిక్కు, కార్మికుల దిక్కు, కర్షకుల దిక్కు. ఎర్ర జెండనే మన ప్రాణం, ఎర్ర జెండనే మన కిందాపా. కామ్రేడ్స్, ఈ వచ్చే సంవత్సరం మొత్తం మనం రకరకాలుగా మన కార్యక్రమాలు, పండుగలు చేసుకునేది ఉంటుంది. ఇంకా సంవత్సరం మొత్తం ఎన్నో కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. ఈ రోజు ప్రారంభం కనుక 100 జెండాలతోటి మాత్రమే చేస్తున్నాం. రాబోయే కాలంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు పాల్ నరసింహ గారిని, జాతీయ సమితి సభ్యులు, వారు పార్టీ గురించి, పార్టీ పుట్టుక గురించి, మన కష్ట నష్టాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ ఆనంద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర సమితి సభ్యులు వాళ్ళ వెంకటయ్య గారు, ఎస్ఎండి ఫయాజ్ గారు, కె కేశవ్ గౌడ్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ టి నరసింహ గారు, కె ఏసయ్య గారు, టి విజయ్ గారు, ఈళ్ళ చంద్రనాథ్ గారు, ఆర్ ఇందిరమ్మ గారు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి జిల్లా సమితి సభ్యులు, ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, మండల పార్టీ కార్యదర్శులు, ప్రజానాట్య మండలి కళాకారులు, అదేవిధంగా మీడియా మిత్రులు, ప్రజలారా, ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఏర్పడడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని